ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. మనం రోజు అంటూ ఉంటాం కదా, నేను ఇక్కడ పిలుస్తుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి, చెప్పేది నీకే వినిపించడం లేదా, ఏం ఆలోచిస్తున్నావు? ఇలాంటి వాక్యాలు, వీటితో పాటు మరికొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో ఇచ్చిన 2 క్వశ్చన్స్కి ఆన్సరు కాళ్ళు కడుక్కో అన్నాను. మనం ఇంగ్లీష్లో వాష్ యువర్ ఫీట్, వాష్ యువర్ ఫీట్ అంటాము. కత్తిని ముట్టుకోకు, డోంట్ టచ్ ద నైఫ్, డోంట్ టచ్ ద నైఫ్ అంటాము. నేను ఇక్కడ పిలుస్తుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ యామ్ కాలింగ్ యూ హియర్, వై ఆర్ యూ లుకింగ్ దేర్? ఐ యామ్ కాలింగ్ యూ హియర్, వై ఆర్ యూ లుకింగ్ దేర్? చెప్పేది నీకే వినిపించడం లేదా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. ఆర్ యూ నాట్ హియరింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఆర్ యూ నాట్ హియరింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఆర్ యూ థింకింగ్? గోడకు ఆనుకోకు అని మనం పిల్లలతో అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ లీన్ ఆన్ ద వాల్, డోంట్ లీన్ ఆన్ ద వాల్ అంటే గోడకు ఆనుకోకు అని. గోడ మీద రాయకు అని చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ రైట్ ఆన్ ద వాల్, డోంట్ రైట్ ఆన్ ద వాల్. గోడను గీకకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ స్క్రాచ్ ద వాల్, డోంట్ స్క్రాచ్ ద వాల్. స్క్రాచింగ్ అంటే గీకడం. తలుపులు తన్నొద్దు అని మన పిల్లలతో చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ కిక్ ద డోర్స్, డోంట్ కిక్ ద డోర్స్ అంటే తలుపుల్ని తన్నొద్దు అని. తలుపులు గట్టిగా వేయొద్దు, పిల్లలు డోర్స్ని గట్టిగా వేస్తుంటారుగా, అప్పుడు గట్టిగా వేయొద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ స్లామ్ ద డోర్స్, డోంట్ స్లామ్ ద డోర్స్. పెన్సిల్స్ ఎక్కువ అని పిల్లలతో అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అనాలి. షార్పెన్ ద పెన్సిల్, షార్పెన్ ద పెన్సిల్. పిల్లలతో మనం పుస్తకాలను చించొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టేర్ ద బుక్స్, డోంట్ టేర్ ద బుక్స్. చెత్తను ఇక్కడ వేయకు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డోంట్ త్రో గార్బేజ్ హియర్, డోంట్ త్రో గార్బేజ్ హియర్. డస్ట్బిన్ మూసేయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. కీప్ ద డస్ట్బిన్ క్లోజ్డ్, కీప్ ద డస్ట్బిన్ క్లోజ్డ్. మంచం కింద దాక్కోకు, పిల్లల్ని మనం మంచం కింద దాచుకోకండి అని చెప్తాంగా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ హైడ్ అండర్ ద బెడ్, డోంట్ హైడ్ అండర్ ద బెడ్. చాపను పరుగు, మనం పడుకునే ముందు చాపను వెయ్యి అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. స్ప్రెడ్ ద మ్యాట్, స్ప్రెడ్ ద మ్యాట్. నీ సాక్స్ ఉతుక్కో అని మన పిల్లలకు చెప్తాంగా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. వాష్ యువర్ సాక్స్, వాష్ యువర్ సాక్స్. నీ బట్టలు ఉతుక్కో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. వాష్ యువర్ క్లోత్స్, వాష్ యువర్ క్లోత్స్. బట్టలు ఆరవేయి అన్నప్పుడు మనం ఇలా అంటాం. డ్రై యువర్ క్లోత్స్, డ్రై యువర్ క్లోత్స్. పిల్లలతో మనం పేపర్లు వేస్ట్ చేయొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ వేస్ట్ పేపర్స్, డోంట్ వేస్ట్ పేపర్స్. బాటిల్ మూసిపెట్టు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. కీప్ ద బాటిల్ క్లోజ్డ్, కీప్ ద బాటిల్ క్లోజ్డ్. బాటిల్ తెరువు అన్నప్పుడు ఇలా అంటాం. అన్లాక్ ద బాటిల్, అన్లాక్ ద బాటిల్. బాటిల్ కదిలించు, బాటిల్ని ఊపండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. షేక్ ద బాటిల్, షేక్ ద బాటిల్. పిల్లలతో మనము మురికి చేతులతో తినొద్దు అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ ఈట్ విత్ ద డర్టీ హ్యాండ్స్, డోంట్ ఈట్ విత్ ద డర్టీ హ్యాండ్స్. ఎక్కువ చాక్లెట్స్ తినకు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డోంట్ ఈట్ టూ మచ్ చాక్లెట్స్, డోంట్ ఈట్ టూ మచ్ చాక్లెట్స్. తొందరగా తినకు, తొందరగా తినకు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ ఈట్ టూ ఫాస్ట్,
డోంట్ ఈట్ టూ ఫాస్ట్. అరటి పండు తొక్క తీసుకొని తిను అండాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. పీల్ ద బనానా అండ్ ఈట్ ఇట్. పీల్ ద బనానా అండ్ ఈట్ ఇట్. చెప్పులు ఇక్కడ విప్పొద్దు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డోంట్ రిమూవ్ యువర్ స్లిప్పర్స్ హియర్. డోంట్ రిమూవ్ యువర్ స్లిప్పర్స్ హియర్. స్వెటర్ వేసుకో అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. వేర్ యువర్ స్వెటర్. వేర్ యువర్ స్వెటర్. ఒంటరిగా బయటకు వెళ్ళకు. పిల్లలతో మనం ఒక్కడమే బయటకు వెళ్ళకని చెప్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ గో అవుట్ సైడ్ ఎలోన్. డోంట్ గో అవుట్ సైడ్ ఎలోన్. స్టవ్ దగ్గరికి వెళ్ళకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ గో నియర్ ద స్టవ్. డోంట్ గో నియర్ ద స్టవ్. మంటతో ఆడకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ప్లే విత్ ఫైర్. డోంట్ ప్లే విత్ ఫైర్. పుస్తకం షెల్ఫ్ మీద పెట్టు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. కీప్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్. కీప్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్. బొమ్మలు పెట్టెలో పెట్టు. బొమ్మలన్నీ బాక్స్లో వేసి పెట్టు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కీప్ ద టాయ్స్ ఇన్ ద బాక్స్. కీప్ ద టాయ్స్ ఇన్ ద బాక్స్. కిటికీ ఎక్కకు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ క్లైంబ్ ద విండో. డోంట్ క్లైంబ్ ద విండో. కుర్చీ మీద నిలబడకు అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. డోంట్ స్టాండ్ ఆన్ ద చైర్. డోంట్ స్టాండ్ ఆన్ ద చైర్. ఎవరిని కొట్టొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ హిట్ ఎనీవన్. డోంట్ హిట్ ఎనీవన్. పిల్లలతో మనం వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాంగా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టేక్ అదర్స్ థింగ్స్. డోంట్ టేక్ అదర్స్ థింగ్స్. ఫోన్కి ఛార్జింగ్ పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. చార్జ్ ద ఫోన్. చార్జ్ ద ఫోన్. ఫోన్ పక్కన పెట్టు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. కీప్ ద ఫోన్ ఎసైడ్. కీప్ ద ఫోన్ ఎసైడ్. పిల్లలు ప్లేట్స్ కింద పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు ప్లేట్ పడేయకు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. డోంట్ డ్రాప్ ద ప్లేట్. డోంట్ డ్రాప్ ద ప్లేట్. యాపిల్ కట్ చేయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. కట్ ది యాపిల్. కట్ ది యాపిల్. జ్యూస్ కలుపు అన్నప్పుడు మనం ఇలా అంటాం. మిక్స్ ద జ్యూస్. మిక్స్ ద జ్యూస్. పాలు కలుపు అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టిర్ ద మిల్క్. స్టిర్ ద మిల్క్. తినేటప్పుడు మాట్లాడకు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. ప్రశ్నకు సమాధానం చెప్పు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అంటాంగా, అప్పుడు ఇలా అనాలి. ఆన్సర్ ద క్వశ్చన్. ఆన్సర్ ద క్వశ్చన్. క్లాస్లో నిద్రపోకు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్. పిచ్చి పిచ్చిగా రాయకు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ స్క్రిబుల్. డోంట్ స్క్రిబుల్. ఇతరులను నెట్టవద్దు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ పుష్ అదర్స్. డోంట్ పుష్ అదర్స్. త్వరగా పడుకో. గుడ్ మార్నింగ్ చెప్పు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.